మత్తుమందుల అలవాటు ఉన్న కుటుంబాలకు చెందిన బాలబాలికల మెదళ్లు పనిచేసే తీరు భిన్నంగా ఉంటుందని అమెరికాలో ఒక పరిశోధన నిగ్గుతేల్చింది. 9 నుంచి 11 ఏళ్ల ఏజ్ గ్రూప్లోని 1900 మంది బాలబాలికలను స్టడీ చేశారు. మెదడు విశ్రాంత స్థితిలో ఉండడానికి డిఫాల్ట్ మోడ్ అంటారు. ఈ స్థితిలో రకరకాల ఆలోచనలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పగటి కలలు కంటారు. డిఫాల్ట్ స్థితిలో సానుకూల ఆలోచనలు రావచ్చు, అలాగే ప్రతికూల ఆలోచనల్లోకి జారిపోవచ్చు. డ్రగ్స్ తీసుకోవడం అలవాటున్న కుటుంబాల్లో బాలికలు ప్రతికూల ఆలోచనల నుంచి, మానసిక ఒత్తిడి నుంచి అంత తేలిగ్గా బయటపడలేరని పరిశోధనలో తేలింది. ఫలితంగా వారు కూడా మాదక ద్రవ్యాలను ఆశ్రయించే ప్రమాదం ఉంది. అదే బాలురైతే బయట విషయాలపైకి దృష్టి మళ్లించి ప్రతికూల ఆలోచనల నుంచి తేలిగ్గా బయటపడగలరు. కానీ ఈ క్రమంలో వారు మనసును ఉత్తేజపరచడానికని మద్యం, మాదక ద్రవ్యాలను ఆశ్రయించే ప్రమాదం లేకపోలేదు. బాలికలు ప్రతికూల ఆలోచనలకు బ్రేకులు వేయడానికి కష్టపడుతూ మత్తుమందులను ఆశ్రయిస్తే బాలురు బ్రేకులు లేకుండా దూకుడు పెంచి ప్రమాదకరమైన అలవాట్లకు లోను కావచ్చని పరిశోధకులు హెచ్చరించారు. ఇటువంటి బాలికలకు మానసిక ఒత్తిడిని అధిగమించడంలోనూ, బాలురకు ఆ వేగాన్ని అదుపు చేసుకోవడంలోనూ శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు.